హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఎట్టకేలకు పీఎం కిసాన్ పథకం కింద 22వ విడత పేమెంట్ డేట్ కూడా అయితే ఫిక్స్ అయితే చేశారు. దానికి సంబంధించిన లిస్ట్ అనేది కూడా మనకైతే విడుదలైతే చేశారు. అసలు ఆ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అందులో మీ పేరు ఉందా లేదా, కొత్తవారు ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి, మరి కొత్తవారు అప్లికేషన్ చేసుకున్న వారికి ఇంతవరకు అమౌంట్ పడని వాళ్ళు ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం మీ సేవ గురించి ఆన్లైన్ గురించి చేసి పెడతాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీరు అక్కడి నుంచి పొందరు. గూగుల్ అనేది ఓపెన్ చేసుకుని పీఎం కిసాన్ అనేది టైప్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ 21 ఇన్స్టాల్మెంట్ అనేది మన 19 నవంబర్ 2025లో అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది అకౌంట్లో అయితే పడ్డాయి. ఇంకా కొంతమంది అకౌంట్లో పడని వాళ్ళు ఈకేవైసీ మ్యాండేటరీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఫార్మర్ ఓటీపీ బేస్ ఈకేవైసీ అవైలబుల్. ఈకేవైసీ అయితే మీరు చేసుకున్న వారికే అమౌంట్ అయితే పడుతున్నాయి. లేదా మాకు 19 విడత పడలేదు, 15 విడత పడలేదు, మాకు ఎప్పటి నుంచో ఒక 2 సార్లు పడ్డాయి, 3 సార్లు నుంచి పడలేదు అనుకునే వాళ్ళైతే ఈకేవైసీ కంపల్సరీ. ఆ ఈకేవైసీ కూడా ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ స్క్రోల్ డౌన్ అనేది మీరు కిందికి రావాలండి. మీ మొబైల్లో కూడా ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. స్లోగా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ బెనిఫిటరీ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టేట్, డిస్టిక్, మండలం ఇవన్నీ అడుగుతుంది. మీరు ఏ డేట్కి చూస్తున్నారు, ఏ టైంకి చూస్తున్నారు అనే అప్డేట్ కూడా మనకి ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. కొంతమంది నేమ్స్ అయితే ఇందులో వస్తాయి, కొంతమంది నేమ్స్ అయితే రాని వాళ్ళు అయితే డే బై డే చెక్ చేసుకుంటే మీకు అనేది కూడా ఇందులో వస్తుంది. ఇక్కడ అనేది మీరు డిస్టిక్, మండలం, విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ టైప్ వేసుకొని మీరు అనేది ఇక్కడ గెట్ రిపోర్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. గెట్ రిపోర్ట్ అని క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా అయితే మనకు లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్ లో మీకు సీరియల్ నెంబర్ ఉంటుంది, ఫార్మర్ నేమ్ ఉంటుంది, జనరల్ మేల్ ఆ ఫీమేల్ అనేది కూడా ఇక్కడ ఒక్కొక్క పేరు అయితే రావడం జరుగుతుంది. నేమ్స్ రాని వాళ్ళు ఏం కంగారు పడకండి. ఒక్కొక్క రోజు కాకపోతే ఒక రోజు అనేది అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. మనకి మీరు అనేది మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటుంది చూడండి, స్టేటస్ ఫర్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫార్మర్ సిఎస్సి ఫార్మర్ అని ఉంది. సిఎస్సి అప్లై చేసుకున్న వారైనా, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఇక్కడ న్యూ ఫార్మర్ అప్లై చేసుకున్న వారైనా రెండు ఇక్కడ నుంచి అనేది మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ కొట్టి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ అని క్లిక్ చేస్తే మీది ఎక్కడ వరకు వచ్చింది, పెండింగ్ ఎక్కడ అయిపోయింది, మన అగ్రికల్చర్ ఆఫీస్లో ఆగిపోయిందా, కలెక్టరేట్లో ఆగిపోయిందా అనేది కూడా మీకు అయితే అక్కడ డౌట్ ఉంటుంది. ఎవరైనా కొత్తగా అప్లై చేసుకున్న వారు నాకైతే కామెంట్ అయితే చేయండి. ఈ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ప్రస్తుతానికైతే మనకి ఓటీపీ బేస్ ఈ కేవైసీ అయితే మనకి ఆ సైట్ అనేది పనిచేయడం అయితే లేదు. ఇక్కడ వచ్చేసి మీరు సిఎస్సి ద్వారా అయితే ఈ కేవైసీ అనేది చేసుకోవచ్చు. వాళ్ళకి అనేది 15 రూపాయలు కట్ అవుతుంది. 50 రూపాయలు అనేది మీకు పేమెంట్ తీసుకొని మీ ఆధార్ నెంబర్తోని, తంబు ఇంప్రెషన్ తోని, మీ ఫింగర్ ప్రింట్ ద్వారా ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేస్తారు. అక్కడి నుంచి అనేది కూడా మీకు ఎన్ని రోజులు పెండింగ్ ఉందో అన్ని రోజుల అమౌంట్ అనేది కూడా మీ అకౌంట్ లో అనేది కూడా పడిపోతుంది. కొత్త వారికి అయితే కొత్త అవకాశం అయితే లేదు, కొత్త వారికి అయితే ఇంకా ఆన్లైన్ అయితే కావటం లేదు. మనకి ఈ పీఎం కిసాన్ 22వ విడత అమౌంట్ మనకి ఫిబ్రవరి చివరి వారం లేదా మనకి మార్చు మొదటి వారం నుంచి అకౌంట్ లోకి అయితే రావచ్చు. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.